పవర్ స్టార్ ఆయనకున్న ఫ్యాన్ బేసే వేరు. సేనాని సినిమా రిలీజ్ అంటే థియేటర్స్ దద్దరిల్లిపోవాల్సిందే. పాలిటిక్స్ లో ఫుల్ యాక్టివ్ గా ఉండటంతో కొన్నాళ్లుగా పవన్ సినిమాలు చేయడం లేదు. గతంలో ఒప్పుకున్న మూవీ షూటింగ్స్ ని పూర్తి చేసేందుకే పవన్ కి టైం దొరకడం లేదు. పైగా ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ రూమర్ చక్కర్లు కొడుతోంది. పవర్ స్టార్ ఓ తమిళ డైరెక్టర్ తో మూవీ చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఎవరా డైరెక్టర్? ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఓవైపు ప్రభుత్వంలో కీ రోల్, మరోవైపు పార్టీ అధ్యక్షుడిగా ఆయన షెడ్యూల్ ఫుల్ టైట్ అయిపోయింది. దీంతో తను కమిట్ అయిన 3 సినిమాలు ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు కంప్లీట్ చేసేందుకు టైం సెట్ కావడం లేదు. అందుకే మంగళగిరిలోని పవన్ ఆఫీస్ దగ్గరే హరిహర వీరమల్లు సెట్ వేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటికే ఒప్పుకున్న మూవీస్ తర్వాత పవన్ కాస్త సినిమాలకు దూరంగా ఉంటాడంటున్నారు. అయితే జనసేనాని ఆ 3 సినిమాలు కంప్లీట్ అయ్యాక ఓ మంచి క్రేజీ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది. పవన్ తో సినిమా చేయబోతున్న క్రేజీ డైరెక్టర్ ఎవరంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అతనెవరో కాదు, తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు అంటూ టాక్ వినిపిస్తోంది. ఇటీవల ఓ తమిళ ఛానల్ కు పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అయితే ఆ ఇంటర్వ్యూలో పవన్ లోకేష్ కనకరాజు మేకింగ్ పై కామెంట్స్ చేశారు. లియో సినిమా చూశాను అని చాలా బాగా తీశారంటూ లోకేష్ కనకరాజుపై ప్రశంసలు కురిపించారు పవన్. దీంతో పవన్ లోకేష్ కనకరాజుతో సినిమా చేయబోతున్నారంటూ అటు కోలీవుడ్ మీడియాలో ఇటు టాలీవుడ్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఇప్పుడు తన చేతిలో ఉన్న 3 సినిమాలను పూర్తి చేసేందుకే షెడ్యూల్ రెడీ చేసుకుంటున్నారు పవన్. మరో సినిమా అంటే వీలు కుదురుతుందా లేదా అన్నది డౌటే. అయితే పవన్ లోకేష్ కనకరాజు డైరెక్షన్ మీద ఆసక్తి చూపిస్తూ ఉండడం చర్చనీయాంశమవుతోంది. ఒకవేళ పవన్ అనుకుంటే ఎలాగోలా టైం సెట్ చేసుకుంటారని అంటున్నారు ఫ్యాన్స్. అయితే పవన్ ఈ సినిమా చేయడం కనుక నిజమే అయితే లోకేష్ కనకరాజు స్టైల్లో పవన్ కనిపిస్తే అది మరో బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం ఖాయమంటున్నారు ఫ్యాన్స్.